26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రేమించేటప్పుడు బానే ఉంటుందేమో, కానీ విడిపోయిన తర్వాత మాత్రం నరకమే అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. తాజాగా తన బ్రేకప్ గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిలేషన్షిప్లో ఉంటూ ఎమోషనల్గా ఎంతో నరకం అనుభవించానని ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మాజీ ప్రియుడి గురించి అనుపమ ఏమన్నారో తెలుసా? తన టాక్సిక్ రిలేషన్షిప్ గురించి పూర్తిగా ఓపెన్ అయ్యారు అనుపమ పరమేశ్వరన్. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ వ్యక్తితో కొన్ని నెలలకే పెళ్లిదాకా మాటలొచ్చాయని, అయితే తరువాతే అతని నిజ స్వరూపం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు అనుపమ. తన బట్టలు అలాగే సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా అతను ఆంక్షలు విధించడంతో తన స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయానని చెప్పుకొచ్చారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రలాగా అతడు క్షణానికొక రకంగా ప్రవర్తించేవాడని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఆ చేదు అనుభవం కేవలం తన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా కెరియర్పై తీవ్ర ప్రభావం చూపిందని, డ్రాగన్ ప్రమోషన్స్కు కూడా వెళ్లనివ్వకుండా అతడు అడ్డుకున్నాడని అనుపమ తెలిపారు. ఈ బంధం ఇలాగే కొనసాగితే మనశ్శాంతి దూరమవుతుందని గ్రహించే బ్రేకప్ చెప్పానన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను మానసికంగా చాలా మదనపడ్డానని చెప్పుకొచ్చారు అనుపమ. ఈ బ్రేకప్ నుండి బయటపడి మళ్లీ తనను తాను వెతుక్కునే పనిలో ఉన్నానని, జీవితంలో మళ్లీ సంతోషాన్ని నింపుకునే పనిలో ఉన్నానన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉందన్నారు అనుపమ. ఇంత చెప్పినా అతడి పేరు మాత్రం బయటపెట్టలేదు ఈ బ్యూటీ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.